పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయం ఆదివారం అనేక విషయాలు ఫాదర్ గారి ద్వారా మీరు ఎన్నో విషయాలు విన్నారు. మరొకసారి మధ్యాహ్న టైంలో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునే భాగ్యం ప్రభు ఇచ్చాడు. ఈరోజు దైవ శిష్యులందరినీ దేవుడు పంపించి ఏ విధంగా దయ్యాలను వెళ్ళగొట్టి అనేక మందికి దీవెనలు ఇచ్చాడో అలాంటి విషయముల గురించి నేర్చుకున్నాం. మరొకసారి మనకి మధ్యాహ్న టైంలో దయ్యపు శక్తులన్నీ బంధింపబడి అనారోగ్య పరిస్థితులన్నీ తొలగిపోయి స్వస్థత విడుదల కలిగే రోజులుగా మార్చమని ఆదివారం నాడు ప్రభు దగ్గర ప్రార్థించుకుంటూ ఆనంద్ రాజ్ సర్వైకల్ స్పాండిలిటిస్ మెడలోని డిస్క్ అరుగుదల ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థత దయచేయాలని, నూతన గృహం కొరకు జాబ్లో ప్రమోషన్, మంచి ఆరోగ్యం, శాంతి సమాధానము, దైవాశీర్వాదముల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. టి అనిల్ జోసఫ్ రెడ్డి సంధ్యా కుటుంబం కృతజ్ఞతగా, ఫ్రాన్సిస్ రెడ్డి మేరీ శ్రేయ బంగారు భవిష్యత్తు కొరకు అనుకున్న తలంపులు దేవుని చిత్తానుసారం నెరవేరినాలని, ఫాదర్ సిరిల్, ఫాదర్ రవి మరియు ముత్తంగి కేంద్రంలోని సేవ చేయు ప్రతి ఒక్కరిపై దేవుని దీవెనలు కురిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే రోజా రాణి కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అశ్రిత వీసా అప్రూవల్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అన్న రాజా జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కొరకు దేవుని దీవెనలు, భర్త పిల్లలు మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అన్న రాజా జన్మదినోత్సవ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. బి ప్రదీప్ కుమార్ మైత్రేయ్ కీర్తన కుటుంబం కృతజ్ఞతగా, మైత్రేయ్ మోకాల్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఆర్థిక అభివృద్ధి కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, చేయి ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండనట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే యు లక్ష్మణ్ రావు సుమతి కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా, లక్ష్మణ్ రావు ట్రాన్స్ఫర్ విషయంలో దేవుడు సహాయం చేసినట్లుగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. మనకు అనేక విషయాల్లో సహాయం చేసినటువంటి కుటుంబంలో మరణించినటువంటి మకేనా శౌరయ్య గారికి దేవుడు ఆత్మ విశ్రాంతిని దయచేయమని కూడా, వారి కుటుంబాన్ని దేవుడు ఓదార్చమని కూడా ప్రార్థన చేసుకున్నాం. అలాగే ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా, మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాబోయే వారంలో కూడా దేవుని యొక్క అనుగ్రహం కలగాలని మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును
విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని మీదనే ఆధారపడాలని కీర్తన 62 వచనంలో నా రక్షణము గౌరవము ప్రభు మీదనే ఆధారపడి ఉన్నది, నాకు బలమైన కోటయు ఆశ్రయుడును అతడే అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇఫ్ అట్ ఆల్ ఐ రిసీవ్ మై రిడెంప్షన్ అండ్ రెస్పెక్ట్ ఇన్ మై లైఫ్, ఇట్ ఈస్ బికాస్ ఐ డిపెండ్ ఆన్ మై గాడ్. He is my strength and my fortress, Psalmist says in Psalm 62:7. We shall also agree with him. ఆయనతో మనం కూడా అంగీకరించుకొని నీవే మాకు ఆధారమని ఈరోజు మరొకసారి దేవుని వైపు చూచే భాగ్యం. మొదటి గుర్తులో యెషయా 51:12 మిమ్మలను ఓదార్చుటకు నేను ఉన్నాను, గడ్డి వలె క్షణమాత్ర జీవి అయిన నరమాత్రునికి మీరు భయపడకూడు అని ప్రభు చెబుతున్నాడు. Do not be afraid for the man and women who are equal to grass. Don't worry about them. You depend on me. I will console you, strengthen you, comfort you. Isaiah 51:12. దీనినే పాటగా పాడబోతున్నాం. ఆయన మితిలేని కనికరమల దేవుడు. అందుకే కరుణ జపమాలలో ఈరోజు ఆ కరుణ మన మీద ప్రవహించునుగాక. ఆమేన్. ఆధారపడి పాడదాం. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము. ఆనుకొందును నీపై అనుక్షణము. ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైనా. నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైన. మితిలేని కనికరము నాపై చూపి, మితిలేని కనికరము నాపై చూపి, నా రక్షణకు ఆధారమైతివి. నా రక్షణకు ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దీన స్థితిపై దేవుడు జాలి చూపునుగాక. మరియ తల్లి జీవితంలో ఆమె దీన స్థితి నుండి దేవుడు ఆమెను లేవనెత్తాడు. ఆల్ దోస్ హూ ఆర్ డౌన్ ట్రాడన్, దోస్ హూ ఆర్ ఇన్ లోలీ స్టేట్, గాడ్ విల్ లిఫ్ట్ దమ్ అప్ లైక్ ద వే మదర్ మేరీ వాస్ లిఫ్టెడ్ అప్. కీర్తన 136:23 వచనంలో మనము దీనావస్థలో ఉన్నప్పుడు మనలను జ్ఞప్తి తెచ్చుకొని అతని ప్రేమ కలకాలముండును. వెన్ we are in a lowly state, he remembers us because his love remains with us as an everlasting love. Psalm 136:23. ఈ ప్రేమను మన హృదయంలో నాటినది పరిశుద్ధాత్మదేవుడని రోమీయులకు రాసిన లేఖ 5:5 చెప్తుంది. This love is planted and imprinted in our hearts because of the Holy Spirit. Romans 5:5 says like that. దాన్ని తలంచి పాడుదాం. నా దీన స్థితిపై జాలి చూపే నీవే నా కాదా. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన, నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన, హద్దులేని నీ ప్రేమ నా హృది తాకగా, హద్దులేని నీ ప్రేమ నా హృది తాకగా, నే పరుగిడుదును నీ ఆజ్ఞలందునా, నే పరుగుడుదును నీ ఆజ్ఞలందున. నాకు ఆధారమైన యేసయ్యా. దీనస్థితి నుండి లేవనెత్తే ప్రభు వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు దేవుని మీదనే మనం ఆధారపడినట్టు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. యెషయా 61:1 ప్రభు ఆత్మ నాపై ఉన్నది, నన్ను అభిషేకించాడని. అందువలన నేను ఎలా కీర్తనకారునితో చెప్పగలుగుతాను, ప్రభువే మీదనే భారము మొయ్యము, నీవు అతన్ని నమ్మినచో నీ కార్యములను నెరవేర్చును అని కీర్తనకారునితో మనం చెప్పగలుగుతాం. అండ్ థర్డ్లీ, మూడవది, దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నీ నిజం, అవును అని చెప్పే దేవుడు మన దేవుడు. అవునని చెప్పి కాదు అని చెప్పే దేవుడు కాదు. సో on the first place, when we receive the Holy Spirit, Isaiah 61:1, we get anointed. With that anointing, we keep depending on God and casting all our burden on God according to Psalm 37:5. And after that, the result will be God will say yes to every promise that He has told us, 2 Corinthians 1:20. అందుకే ఆధారపడదాం, ప్రభు మీద పాడుదాం. ప్రేమన సహోదరి సహోదరుల, భారములన్నీ నీపై మోపుతాను, నీ మీదనే ఆధారపడతాను ప్రభు. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, నా హృదయ భారం నీవు మోసి, వాగ్దానములకు ఆధారమైనా. నా హృదయ భారం నీవు మోసి, వాగ్దానములకు ఆధారమైన. పవిత్రాత్మతో అభిషేకించి, పరిశుద్ధాత్మతో అభిషేకించి, నా జ్ఞానమునకు ఆధారమైతివి, నా జ్ఞానమునకు ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా. ఆయనపై భారం మోపి ప్రభువే అన్నీ చూసుకుంటాడని వాగ్దానం మీద ఆధారపడి గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి మనలను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్న దేవుడు రాబోయే దినంలో కూడా భద్రంగా దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ద లార్డ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ us. లెట్స్ కంటిన్యూ టు ప్రే ఫర్ గ్రేటర్ ప్రొటెక్షన్. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలము మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా, ఈరోజు 2వ పట్టణంలో ఆదివారం దివ్య లోకపు అన్ని ఆశీస్సులను దేవుడు మన మీద కుమ్మరిస్తాడని పలికాడు. ఆల్ దట్ ఈస్ ఇన్ హెవెన్, హెవెన్లీ బ్లెస్సింగ్స్ విల్ బి poured upon us in Christ. ఎలా? యేసుక్రీస్తునందు. అందుకే 3 గంటల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ టైంలోనే అన్ని ఆశీస్సులను కురిపిస్తాడు. ఈ టైంలోనే యేసుప్రభు 2 చేతులను చాచి తన దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. యెషయా 65:2 నేను నిరంతరం చేతులెత్తి ఈ ప్రజలను చెందకు పిలిచిచుంటేని అంటున్నాడు. దిస్ ఈస్ ద మూమెంట్. జీసస్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ బ్రీత్డ్ హిస్ లాస్ట్ అండ్ సెడ్, I finished everything for you. Isaiah 65:2. He stretches out his hand to bless us. Second reading of today says, all the heavenly blessings will come through Christ into all of us. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా కొరకే పరిహార బలిగా మారావని యెషయా 53:12 చెప్తోంది. లార్డ్, యూ బికేమ్ ఎ రెపరేషన్ ఫర్ ఆల్ మై సిన్స్. అండ్ Isaiah 53:12. దిస్ మూమెంట్
నా పరిహార బలిగా మారిన యేసయ్య, నా విముక్తికి ఆధారం నీవే అని పాడుదాం. లార్డ్, యు ఆర్ మై సోర్స్ ఫర్ మై సాల్వేషన్. మీరు మీ కుటుంబం ఈ పాట ద్వారా రక్షింపబడుదురుగా. ఆమేన్. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకుందును నీపై అనుక్షణము, ఆనుకుందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, చేతులను చాచి నన్ను నీవు పిలచి, రక్షణమునకు ఆధారమైనా. చేతులను చాచి నన్ను నీవు పిలచి, రక్షణమునకు ఆధారమైన. పరిహార బలి అయిన నీ వైపే చూడగా, పరిహార బలి అయిన నీ వైపే చూడగా, నా విముక్తికై ఆధారమైతివి, నా విముక్తికై ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా. అందరు రక్షింపబడాలి, అందులో మన కుటుంబాలు కూడా రక్షింపబడాలని గుర్తులో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 22 సాయంత్రం నుంచి 26 మధ్యాహ్నం వరకు తెలుగు భాషలో యేసు రక్తములో ఉన్న శక్తి ద్వారా మీరు కోరుకున్నవన్నీ జరగటానికి యేసు రక్తం చిందాడు. అది ఎలా చిందాడు, ఎందుకు చిందాడు, దాని నుంచి లభించే ప్రత్యేక దీవెనలు ఏంటిది, అవన్నీ నేర్పించే 4 రోజులు ఇక్కడ ఉండే అవకాశం. రండి. దానికోసం జెరాక్స్ ఆధార్ కార్డుతో మీరు రావాలి. కుటుంబ సమేతంగా రండి. కుటుంబం మొత్తం యేసు రక్తం ద్వారా ఈ నెల వడకంలో కడుగబడునుగా. ఆమేన్. 22nd evening to 26th afternoon we'll be having a special retreat on the power of the precious blood of Christ. This whole month we are supposed to repeat it. ఈ నెలంతా యేసు రక్తం అని మీరు చెప్పుకోవాలని చెప్పాను. మీరు చెప్తున్నారు, నమ్ముతున్నాను. కాపాడటానికి దేవుడు ఇచ్చే గొప్ప ఒక సాధనమే యేసు రక్తం. గాడ్ ప్రొటెక్ట్స్ us.
అలాగే వచ్చే ఆదివారం వరకు దయచేసి వృద్ధా వయసులో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో మీరు అర్పించి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మనం ఏం చేయలేం వాళ్ళకి. వాళ్ళు బాగుండాలని ఆశిస్తే వాళ్ళు పుణ్యం కట్టుకున్నారు కదా ఎన్ని సంవత్సరాలు, ఆ దీవెనలు మనకు వస్తాయి. తాత, అమ్మమ్మ, నానమ్మ, వృద్ధ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ వచ్చే ఆదివారం దయచేసి ఇక్కడికి తీసుకురండి. వచ్చే ఆదివారం ప్రత్యేక ఆదివారం, సీనియర్ సిటిజన్స్ స్పెషల్ సండే ఈస్ ద కమింగ్ సండే. From tomorrow, kindly offer for all the elderly people because their blessings are very powerful. They have earned a lot of blessings. They had endured till now. వాళ్ళు ఓపిక మెచ్చుకోవాల్సినది. Please bring all of them, elderly people in your family, grandpa, grandma and the elderly people. Even if they are neighbors, bring them. We will pray for them. We will make a small celebration for them. వచ్చే ఆదివారం వాళ్ళని గుర్తించే దినం సీనియర్ సిటిజన్ డే. Please remember and pray from tomorrow every day 3 o'clock. And please come with your elderly people on Sunday. చివరి గుర్తు, మన దేవునికి పేరు అడిగిన వారికి ఇచ్చే దేవుడు. మత్తయి సువార్త 7:7 అడిగితే ప్రతి వానికి లభించును అని ప్రభు చెప్తున్నాడు. అవర్ గాడ్స్ నేమ్ మీన్స్ ద వన్ హూ ఆస్క్ హీ విల్ రిసీవ్. సో హిస్ నేమ్ ఈస్ ద వన్ హూ గివ్స్ ఫర్ దోస్ హూ ఆస్క్. మాథ్యూ 7:7. యేసు ప్రభు చేతుల్లో ఆ రోజు పాపం 5 రొట్టెలు 2 చేపలే వాళ్ళు ఇచ్చారు. ఏం చేయాలి? దాని వైపు చూస్తుంటే, ప్రజల వైపు చూస్తుంటే టెన్షన్ పడతాం. అలాగే మీరు కూడా పిల్లలు, నాకు ఈ కొడుకు, ఆ కూతురు, ఈ ప్రశ్న, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అని చూస్తున్నాను అనుకో, మనం నలిగిపోతాం. తొందరగా మనం మరి చనిపోతాం కూడా రోగాలు వచ్చి. దానికి బదులుగా అవన్నిటిని దేవునికి అర్పించాలి. అది యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు చూసి తండ్రికి అర్పించాడు. అది ఎట్లా మల్టిప్లై అయిపోయిందో, రెండింతలుగా మారిందో, 5,000 మందిగా 12 కంపల్లో నింపినట్టు మళ్ళీ సమృద్ధి కలిగి పొంగి పొరలేవంగా చేస్తాడు. ఆల్ దట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, అబౌట్ యువర్ చిల్డ్రన్, అబౌట్ యువర్ ఫైనాన్స్, అబౌట్ ఎనీ ఇష్యూ, kindly offer it in the hand of God, the one who made 5 loaves and 2 fish to become a satisfied food for others. Matthew 14:19-20. మత్తయి సువార్త 14:19-20 ప్రకారం మీ ఇంటిలో కూడా అద్భుతాలు జరుగును కాక. అందుకే నా అద్భుతమునకు ఆధారమైతివి అని ముగించబోతూ ఉన్నాం. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ఈ లింక్ను అందరికీ పంపండి. ఆదివారం కదా, ఇప్పుడు దాకా పూజలో పాల్గొన్నామని అనుకోవద్దు. అందరికీ పంపండి. అయిపోయిన తర్వాత కూడా సెండ్ దిస్ లింక్ టు as many people as possible because they need to understand, they need to depend on God. నాకు ఆధారం నీవే ప్రభువా. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చే నీవే, నా సమృద్ధికి ఆధారమైన. అడిగిన వారికి ఇచ్చే నీవే, నా సమృద్ధికి ఆధారమైన. రొట్టెలైదు 2 చేపలతో అతిశయం చేసావే, రొట్టెలైదు 2 చేపలతో అతిశయం చేశావే. నా అద్భుతమునకు ఆధారమైతివి, నా అద్భుతమునకు ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా. ఈ పాటను చక్కగా ముగ్గురు అక్కాచెల్లెలు కలిసి పాడుతారు. యూట్యూబ్లో చూడండి. చక్కటి పాట. మళ్ళీ మళ్ళీ పాడండి, ఆధారపడండి. దేవుడు మీకు అడిగిన వారందరికీ ఈరోజు ప్రత్యేక దీవెనలు కలుగ చేయునుగాక. ఆమేన్. శాంసన్, దేవుడు
నిన్ను ఆశీర్వదించి సమృద్ధి నీకు ఇస్తాడు. నువ్వేదో కలవరపడుతున్నావు, కలవరపడదు అంటున్నాడు. మెడలో ఒక బెల్ట్ లాగా వేసుకున్నట్టు, అది క్యాప్ లాగా పెట్టుకున్న వ్యక్తిని దేవుడు తీసేసి 2-3 సార్లు అటు ఇటు కదిలిపి చూసుకోమంటున్నారు. ఇప్పుడు ఆ బాధ నీ నుండి తొలగిస్తూ ఉన్నాడు. ఒక చిన్నారి బిడ్డ నడవలేక చేతులు వణుకుతున్నది, భయపడవద్దు. అది ఒక చిన్న వీక్నెస్. డాక్టర్స్ దగ్గర వెళితే చైల్డ్ స్పెషలిస్ట్ ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తారు అంతే. దానితో బిడ్డ బాగా నడిచి పిల్లల కంటే, వేరే పిల్లల కంటే, నార్మల్ పిల్లల కంటే మంచిగా పుష్టిగా ఉండేటట్టు ప్రభు చేయబోతున్నాడు. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మాలాగా మీ మీద ఆధారపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం వరకు వృద్ధా వయసులో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వృద్ధాశ్రమంలో బాధపడుతున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వృద్ధా వయసులో నేను ఇంటికి పారమని అనుకుంటున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వృద్ధా వయసులో అనారోగ్యముతో ఉన్న వాళ్ళందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని పెంచి చివరిగా నేను అనాథగా మారిపోయిన ఏడుస్తున్న ఆ వృద్ధా వయసులో ఉన్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా వృద్ధాశ్రమంలో ప్రేమతో చూసుకుంటున్న బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి రాబోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం వృద్ధ వయసులో ఉన్న వాళ్ళ మీద ప్రేమ చూపించి ఇక్కడికి తీసుకొని రాబోతున్న మంచి మనసు కలిగిన వాళ్ళ మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రభు మీద ఆధారపడుతున్న మీ అందరితో ప్రభు ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఆధారపడుతున్న మిమ్మలకు ఎల్లప్పుడూ ఓదార్పుగా ఉండి మీకు అడిగినదన్నీ దయచేసి సాక్షులుగా మార్చి పితా పుత్ర పరిశుద్ధాత్మ దీవించునుగాక. ఆమేన్. As you keep your dependence only on God, may the Lord supply your needs in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము.